వాళ్ళ యొక్క ఫోర్త్ జనరేషన్, మూడో తరం, నాలుగో తరం నడుస్తుంది, ఐదో తరం, వాళ్ళెవరికి కూడా వరముడి యొక్క గొప్పతనం కానీ వరముడి యొక్క ప్రాముఖ్యత కానీ తెలియదు. ఎవరైనా పెద్దవాళ్ళకి ఫోన్ చేసినప్పుడు, నాకు ఫోన్ చేసినప్పుడు చెప్తారు, అయ్యా మీరు పెట్టుకున్నారు, ఒక్కసారి మీ పిల్లల్ని మీ అమ్మవారికి నాడి చూసుకుని వరముడి తీసుకురండి, ఒకసారి వరముడి చూపించి దాని విశేషాలు మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే ఎవరికి తెలియట్లేదు. ఇలాగా వరుణుడి ప్రపంచంలో అనేక చోట్ల వ్యాప్తి చెందింది. అమెరికాలో వ్యాపారాలు అమెరికా హైదరాబాద్లో ప్రకార కార్యాలయంలో ప్రత్యేకమైన ఫీజు లేదు. అలాగా నగరాల్లో విదేశాల్లో ఎంతో ఉన్నతమైన స్థితి. ఎందుకంటే వాటి గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. అది కొత్తగా చెప్తున్నాను. మన దేశం మన గ్రామంలో పరిస్థితి తెలుసు. కానీ దేశ విదేశాల్లో మన యొక్క గ్రామానికి వెళ్ళినటువంటి విధాలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారో తెలుసు. ఏంటి ఎవరికి అన్ని కారణం ఏంటి అని ఆలోచిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలోనే వరముడి గ్రామం నుంచి నిత్యము స్థుతిగా రామపాలన చేయగలరు. ప్రార్థన విజ్ఞాపనలు లోపలే పర్వానికి నిత్యమైన స్త్రీలు చక్కగా భోజనం చేసేసిన తర్వాత వరుసలు వరముడు కూడా భోజనం చేసేసి ఏ పని మన పిల్లలు స్త్రీలంతా అందుకనే ఈ గ్రామంగా ఆశీర్వదించబడింది. ఈ స్థలం బాగుంటారా వచ్చారు. మన సంవత్సరాలు పూర్తయిందండి. అప్పుడు అంటే 100 సంవత్సరాల చరిత్రమైనటువంటి ప్రదేశానికి అంతేకాని బాగుంటారు గారు మన గ్రామం నుంచి కాస్త చదువుకునేటువంటి పిల్లలకి బాగా పిల్లలకి అదే బాబు పుస్తకాలు అయ్యి కదా నువ్వు లోయర్ గ్రేడ్ టీచర్, లోయర్ గ్రేడ్ ట్రైనింగ్ పంపించేసి టీచర్ ట్రైనింగ్, 7th 8th హైయర్ గ్రేడ్ టీచర్, 10th క్లాస్ రాసేది సెకండ్ గ్రేడ్ టీచర్, లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ టీచర్స్. చర్చెస్ కన్స్ట్రక్షన్ చేసి చర్చెస్లో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పిల్లలు చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు టీచర్స్ ఏర్పాటు చేశారు. అలాగే గ్రామానికి ఎంతో టీచర్స్ వాళ్ళు టీచర్లతో పాటు స్కూల్స్ నడుపుతున్నతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ కూడా స్వార్థ సేవ చేయాలి. ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ సంఘానికి వాళ్ళు స్వయంగా వాక్య పరిచయం చేయాలి. అంతేకాదు అలాగే సేవ చేసే వారికి మాస్టర్ గారికి 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పంపించి సేఫ్టీ చేస్తున్నారు. అలాగే వ్యాపారాలకి ప్రకాశ సింగ్ గారి సంస్థ గారి అలాగే పాలించే ద్వారా అలాగే ఆశించారు. ప్రాంతానికి ఎవరిస్తున్నటువంటి పిల్లలంతా కూడా దేవాలయంలో కూర్చుని ఇంగ్లీష్ వైద్యం చదివారు. నా తల్లిదండ్రులు చిన్నప్పుడు ఇప్పుడు అరే బాబు వ్యాపార సాంప్రదాయాలు ప్రకార పదిహేను గారి పిల్లలు దేవాలయంలో కూర్చుని ఇంగ్లీష్ వైద్యం చదివారు. వాళ్ళ పిల్లలు అంటే మన పూర్వీకులు యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా దేవుడు ఆశీర్వదించినటువంటి గ్రామాన్ని, ఈ ఆలయాన్ని ఎలాగా ఆత్మీయంగా మనం దేవుడు పెంపాలనేటువంటి విషయం కూడా మనం ఆలోచించాలి. అక్కడ ఆలయం ఉదాహరణకు దేవాలయం ఈ దారిలో కూడా ఈ దేవాలయం నుంచి దేవాలయం అందరూ ప్రకారం కాదు, దీన్ని చక్కగా డిజైన్ చేసి కట్టించినటువంటి వ్యాపారం కాదు, దీనందరూ కూడా కష్టపడి ఆలయాన్ని నిర్మించారు. అయితే ఉన్నదాన్ని మనం వినియోగించుకోగలుగుతున్నాం. నేను ఎప్పుడు పెద్దలు చెప్తున్నారు, పెద్దలు కాయకునే వారు ఆరోగ్యం చాలా ఉన్నారు. ఎందుకు
ఆశీర్వాదం, గ్రామానికి ఆశీర్వాదం, సర్వ ఆత్మీయ బలపడితే వీళ్ళు రాబోయే తరాలు ఉన్నతమైన స్థితిలోకి వస్తారు. ఇప్పుడు పెద్దగా చెప్పారు, ఈరోజు స్త్రీలు మీరు ఎందుకు మీకు అవసరమైన పనులు తీసుకుని ఏ పదిహేను టైం పెట్టుకుని దేవాలయం వచ్చి ఒక గంట ప్రార్థించి కష్టమా కష్టకాలంగా ఒక గంట ఎందుకు ప్రార్థించారు? దీనికి ఇప్పుడు ఎక్కడైతే చెప్తారంటే అయ్యా ప్రార్థన ఎవరు రావట్లేదండి. ఇద్దరు కమిట్మెంట్ ఉండేటువంటి ఇద్దరు స్త్రీలు ప్రారంభిస్తే అనేక మంది వస్తారు. ఎక్కడైతే నామం ప్రార్థన చేస్తారో దేవుడు అక్కడ కనీసం ఇప్పుడు స్త్రీలు ఖచ్చితంగా బలిదానికి దేవాలయం వెళ్ళి ప్రార్థన చేయాలని దృఢ నిశ్చయంతో మీరు మనసులో తీర్మానించుకోండి. ఇద్దరు గురించి ప్రార్థన చేయండి. సమాజంలో అనేక మంది వస్తారు. ప్రార్థన జ్ఞాపకం వల్ల 60-70 సంవత్సరాలు అలాగే గురించి అలాగే ప్రార్థనలు పెడతాయి. మీ పిల్లలు ఆశించుకుంటారు. మనం రాబోతున్న ఆశించుకోవాలి. సంఘం ఐక్యపెట్టుకుంటుంది. సంఘంలో ఉండేటువంటి యొక్క 15 రోజులు జిల్లాబాట్లు దూరమైపోతాయి. మనం ప్రార్థిస్తుంది కదా ప్రార్థన చేయకపోతే సంఘం ఎలా బాగుపడుతుంది? ఐక్యత ఎలా వస్తుంది? మనుషులు పిల్లవాటి ఎలా విడుదల ఉంటారు? ప్రార్థన చేయండి. గ్రామం యొక్క పాపం సంఖ్యలను పెంచండి. మీరు ప్రార్థన ఎదురుగా మారండి. దేవుడు బహుగా ఆశించుడు కాక. ఆమేన్. అందరికీ వందనాలు.